నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలతో తయారు చేసుకునే ఉసిరికాయ పులిహోర నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ కార్తీక మాసం వచ్చిందంటే కంపల్సరీగా ఉసిరికాయలతో పులిహోర, పచ్చళ్ళు, ఊరగాయలు తయారు చేసుకుంటూనే ఉంటాము. ఉసిరికాయలు తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ ఉసిరికాయతో పులిహోర ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అన్నం తయారు చేసుకోవడానికి ఒక పాత్ర తీసుకున్నాను. అందులో ఒక గ్లాసు సోనా మసూరా బియ్యం అయితే వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను సోనా మసూరా ఒక గ్లాసు వేసేసి శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల ఈ టైంలో రైస్ అనేది కొంచెం టేస్టీగా తయారవుతుంది. ఒక గ్లాసు సోనా మసూరాకి 2.5 గ్లాసు నీళ్ళు వేసాను. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసు కరెక్ట్గా సరిపోతాయి. మీరు తగినన్ని అయితే వేసుకోండి. నెక్స్ట్ ఒక 10 నిమిషాల పాటు నానపెట్టాలి. 10 నిమిషాల తర్వాత అన్నం అయితే తయారు చేసుకోండి. ఈలోపు పులిహోరకి మసాలా తయారు చేసుకుందాం. నేను తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి 5 ఉసిరికాయలు, కారానికి సరిపడా 3 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగాను. నేను తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి 5 ఉసిరికాయలు పులుపు సరిపోయింది. 3 పచ్చిమిరపకాయలు కారము సరిపోయింది. కరెక్ట్గా సరిపోయాయండి. మీరు తగినన్ని అయితే తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఒక చిన్న మిక్సీ జార్లో వేసి మూత పెట్టి గ్రైండ్ చేశాను. ఒక్క చుక్కు కూడా నీళ్ళు వేయకూడదండి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఖచ్చితంగా ఉసిరికాయ ముక్కలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిందే అండి. లేదంటే రైస్లో అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు బాగుండదు, పుల్లగా తగులుతూ ఉంటాయి. రైస్లో కలిసిపోవాలి, అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నం అయితే తయారు చేసుకున్నాను. ఈ అన్నం మొత్తము ఈ బౌల్లో అయితే వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా మర్చిపోకుండా కొద్దిగా ఆయిల్ వేసి రైస్ అనేది ఉడికించుకోండి. చాలా బాగా వస్తుంది. రైస్లో ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల పులిహోర కమ్మగా ఉంటుంది. ఈ అన్నం మొత్తము ఒక బౌల్లో వేసేసాను. అన్నం అనేది వేడిగా ఉంది కదా, ఈ టైంలో కొద్దిగా కలర్ కోసము పసుపు వేస్తున్నాను. మీకు వద్దు, ఉసిరికాయ కలరే లైట్ గ్రీన్ కలర్లో కనిపించాలి అనుకుంటే పసుపు అనేది స్కిప్ చేసేయచ్చు. లేదు, పసుపు వేసుకోవాలంటే ఇలా పొగలు పోతున్న అన్నంలోనే వేసుకోవాలి. అప్పుడే పసుపు వాసన రాకుండా ఆ వేడికే పసుపు అనేది కుక్ అవుతుంది. పసుపు వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ పసుపు, ఉసిరికాయ పేస్ట్ రైస్ మొత్తానికి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేయాలి. ఉసిరికాయ పేస్ట్ని రైస్కి ఎంత బాగా కలిపారంటే ఉసిరికాయ పులిహోర అంత బాగా వస్తుంది. ఇక్కడైతే నేను బాగా కలిపేశాను. నెక్స్ట్ ఉసిరికాయ పులిహోరలోకి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులతో పాటు కొద్దిగా ఎక్స్ట్రా జీలకర్ర అనేది వేసుకోండి. పులిహోరకి ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్ బాగవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగకాయ పప్పులు వేసాను. అందులో కొద్దిగా ఇంగ వేసి ఫ్రై చేసుకున్నాను. వేరుశనగకాయ పప్పులు, పోపు మొత్తం వేగిపోయాయి కదా. వేగిపోయాయి అనే టైంలో కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. గుప్పుడు వరకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ పులిహోరకి చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేయండి. నెక్స్ట్ అందులో పులిహోరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ అన్నం ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు పులిహోరకు సరిపడా మొత్తం ఇక్కడే వేసాను. ఈ పోపులో సాల్ట్ వేయడం వల్ల రైస్ కలిపేటప్పుడు బాగా పడుతుంది ఆయిల్తో పాటు, అందుకనైతే నేను ఈ టైంలో వేసాను. సాల్ట్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఆ పోపుని తీసుకొచ్చి ఈ ఉసిరికాయ కలిపిన అన్నంలో అయితే వేసేయండి. వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేయండి. నేను ఈ పులిహోర దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి వెల్లుల్లి, అల్లం ఏమీ వాడడం లేదండి. అవి 2 లేకుండా పులిహోర చక్కగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా చేశారంటే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. తింటూ ఉంటే కమ్మగా ఉంటుందండి ఉసిరికాయ పులిహోర. పోపు వేసిన తర్వాత గరిటెతో కొద్దిసేపు బాగా కలపాలి.
పోపు వేడిగా ఉంది కదా, అందుకు కొద్దిసేపు గరిటెతో కలిపేసి తర్వాత చేత్తో కలిపేయాలి. చేత్తో కలిపితేనే పులిహోర మంచి రుచిగా తయారవుతుంది. వేసిన పోపు మొత్తం రైస్కి పట్టేలాగా చేత్తో బాగా కలిపేయాలి. నేను ఇక్కడైతే చేత్తో కలిపేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ పులిహోరకి ఉసిరికాయ పులుపు సరిపోలేదు అనుకుంటే నిమ్మరసం వేసి కలిపేయచ్చు. ఈ టైంలో సాల్ట్ కూడా తక్కువైతే వేసుకొని కలుపుకోండి. నేను తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి 5 ఉసిరికాయలు పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది. దీన్ని బట్టి మీరు ఉసిరికాయ పులిహోర అనేది తయారు చేసుకోండి. ఇక్కడ పులిహోర అనేది బాగా కలిపేశాను. ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ కార్తీక మాసంలో శివునికి ఉసిరికాయ పులిహోర నైవేద్యంగా పెట్టొచ్చు. అంతే అండి, నేను ఉసిరికాయ పులిహోరని ఈ విధంగా తయారు చేస్తాను. చాలా బాగుంటుంది. తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకంటే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.